నెక్స్ట్ స్కూల్ ఇయర్‌లో మా పెద్దోడు సిక్స్త్ గ్రేడ్‌కెళ్తాడు. అంటే సిక్స్త్, సెవెంత్, ఎయిత్ గ్రేడ్‌ని అమెరికాలో మిడిల్ స్కూల్ అంటారు. సో, సిక్స్త్ గ్రేడ్ స్టార్ట్ అయ్యే ముందర ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్‌లో ఉన్నప్పుడే ఆ గ్రేడ్స్‌లో సెలెక్ట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ గురించి ఒక చిన్న ఐడియా ఇస్తారు. సబ్జెక్ట్ సెలెక్షన్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సైన్సు, సోషల్, మ్యాథ్ ఇవి కాకుండా 2 ఎలెక్టివ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఒకటి మ్యూజిక్ సైడ్ ఉంటుంది. సో, ఇక్కడేమో ఆల్రెడీ సిక్స్త్, సెవెంత్, ఎయిత్ గ్రేడ్ చదువుతున్న పిల్లలు పెర్ఫార్మ్ చేసి మనకొక శాంపుల్ చూపిస్తున్నారు. ఇందులో మనకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్‌లో. ఇక్కడేమో ఆర్కెస్ట్రా, జాజ్ బ్యాండ్, కోరస్, ఆర్ట్స్ అండ్ ప్లే అనేసి 4 ఐటెమ్స్ చూయించారు ఈరోజు. ఇప్పుడు మీరు వింటున్నదైతే వయలిన్. నెక్స్ట్ జాజ్ బ్యాండ్ వస్తుంది. ఇంకా అదర్ స్టూడెంట్స్ వచ్చేసి కంప్యూటర్స్, ఆర్ట్స్, ఇలా ఆర్కిటెక్చరు, ఇలా సో డిఫరెంట్ ఐటెమ్స్ వాళ్ళ స్కూల్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఏమేమి సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, కిడ్స్ ఏది మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం డెమో చేశారు ఇలా. సో, ఇలా ఆప్షన్స్ అయితే మా చిన్నప్పుడు అసలు ఉండేవి కాదు. స్కూల్లో ఏ సబ్జెక్ట్ ఇస్తే అది చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళము. కానీ ఇప్పుడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అసలు అర్థం కావట్లేదు ఏది సెలెక్ట్ చేయాలి పిల్లలకి, వాళ్ళకి ఏది కావాలా అని. నాకైతే ఇందులో జాజ్ బ్యాండ్ చాలా నచ్చింది. మరి మా వాడేం సెలెక్ట్ చేసుకుంటాడో చూద్దాం.